ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసు గురించి, ఒక జన్మముని గురించి మరి శిష్యులు పలు విధాలుగా మరి ఆయన గురించి వివరణ ఇస్తున్నారు. మరి మత్తయి సువార్తలో యేసు ప్రభువుని గురించి మరి ఆయన దావీదు కుమారుడు అంటూ తెలియజేస్తుంటే, లూకా సువార్తలో యేసు ప్రభువుని దేవుని కుమారుడు అంటూ మరి వంశావళి ప్రకారంగా తెలియపరుస్తున్నాడు. మరి యోహాను సువార్తలోనికి మనం వచ్చినప్పుడు యేసు ప్రభు గురించి యోహాను సువార్తకి దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటంటే, ఆయన వాక్యమైన దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యమే శరీరంగా మారింది. ఆ వాక్యమే శరీరంగా భూమి మీదకి దిగి వచ్చింది అంటూ తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ వాక్యము శరీరంగా మారింది? ఏ శబ్దము శరీరంగా మనిషి రూపంలో తయారైంది అంటే దేవుని వాక్యంలో, అదే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు ఆయన చెప్తాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. కాబట్టి వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యము అనగా మరి శబ్దం లేదా ఒక మాట. ఆ వాక్యము ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యమే దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారానే సమస్తము కలిగినాయి. మనం చూస్తున్న ప్రతిది కూడా, ఈ సకల సృష్టి ఈ వాక్కు ద్వారా రూపించబడ్డాయి. రూపించబడినటువంటి ఈ అద్భుతమైన వాక్యమే యేసు అనేటువంటి శరీరంతో మన మధ్యలోనికి దిగి వచ్చింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆది కాండంలో మొదటి అధ్యాయంలోకి మనం వెళ్తే, ఈ సకల సృష్టిని సృజించేటప్పుడు దేవుడు ఆయన ఏ విధమైనటువంటి చేతి పనిలో ఇంకేదైనా శ్రమలో పడ్డాడు అని ఎక్కడ వాక్యం రాయబడలేదు. ఆది కాండం 1వ అధ్యాయము మరి 3వ వచనం చూసినప్పుడు, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగును దేవుడు చేత్తో తయారు చేయలేదు. వెలుగుని చేయడానికి ఇంకేదో ఒక ట్యూబ్లైట్ తయారు చేసినట్లు, బల్బు తయారు చేసినట్లు ఆయన తయారు చేయలేదు. వెలుగు కలగాలి అని నోటితో చెప్పాడంట. హల్లెలూయా. పలుకగా, పలుకగా అక్కడ మాట లేదా వాక్కు. వాక్కు బయటికి వచ్చినప్పుడు ఆ వాక్కు వెలుగుని కలగజేసింది. అలాగే 6వ వచనం చూసినప్పుడు, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలము ఈ జలము వేరుపరచును గాక అని పలికాడంట. పలికినప్పుడు మరి పై జలములు కింద జలము మధ్య ఒక విశాలము ఏర్పడింది. హల్లెలూయా. అదేవిధంగా ప్రతిదీ మనము 9వ వచనం చూసినప్పుడు, జలములు ఒక చోట కూర్చోబడి ఆరిన నేల కలబడును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన జంతువులని, పక్షులని, ప్రతిదిని కూడా దేవుడు ఏం చేస్తుంట పలుకుతున్నాడు. నోటి మాటను ఆయన విడుదల చేస్తున్నాడు. నోటి మాట విడుదల చేయడం అంటే ఏంటి? ఇప్పుడు మనం నోటితో ఎలా మాట్లాడుతున్నామో
ఇప్పుడు వాక్యం మాట్లాడడానికి, వాక్యం చెప్పడానికి నా నోరు నుంచి శబ్దం ఎలా వస్తుందో ఇదే శబ్దము దేవుని నోట్లోంచి వస్తుంది. దేవుని నోట్లోంచి వచ్చిన ఆ శబ్దమే సృష్టికి కారణము, సృష్టికర్త. ఈ నోటిలోంచి వచ్చిన ఆ మాటతో సకల సృష్టి రూపించబడింది. సమస్తమును దేవుడు ఒక మాటతో సృష్టించాడు. ఆయన సృష్టి తయారు చేయడానికి 7 దినాలు పట్టిందంటే 7 దినాల్లో ఆయన ఎంత కష్టపడి ఉంటాడో, ఎంత కష్టపడి చీకటి అంతటి పక్కకు నెట్టాడో, ఎంత కష్టపడి భూమి గుండ్రంగా తయారు చేశాడో, సూర్యుడిని మరి ఆయన మంటతో భగభగ మండుతుంటే దాన్ని ఎలా తిప్పి గుండ్రంగా తయారు చేశాడు కాదు. ప్రతిదీ కూడా ఒక మాట, ఒక మాట. ఇది జరగాలి, ఇది కలగాలి. ఆయన మాటలో శక్తి ఉంది. మాట విడుదల అవ్వగానే అవి తయారవుతున్నాయంటే ఆయన నోటి మాటకు అధికారం ఉంది. ఆ నోటి మాటలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి అపారమైనటువంటి శక్తి, ఆయన మాట విడుదలవ్వగానే ఈ సృష్టి అంతా తయారవడం స్టార్ట్ అయినాయి. ప్రతి చెట్లు కలుగునుగాక అనగానే తయారైపోయింది. పక్షులు ఎగురునుగాక ఎగురుతూ ఉన్నాయి. సముద్రంలో చేపలు, భూమి మీద జంతువులు అవి రూపించబడునుగాక తయారవుతున్నాయి. హల్లెలూయా. అదేవిధంగా మనిషిని ఎదుకు వచ్చినప్పుడు మనం నరులము చేయుదుము అని పలికి తర్వాత ఏం చేశాడంట, ఆయన నేల మంటితో నరుని సృజించాడు. నరుని మట్టుకు చేయడానికి ఆయన నేల మంటిని తీసుకొని తయారు చేశాడు. తయారు చేసి అతనిలోనికి జీవవాయువు ఊదాడు. అప్పుడు అతను జీవించే ఆత్మగా మారుతున్నాడు. హల్లెలూయా. నరుని తయారు చేసేటప్పుడు మట్టుకే ఆయన చేతులు ఉపయోగిస్తున్నాడు. చేస్తాము అని తయారు చేసినాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి సమస్తము కూడా ఏ వ్యక్తి ద్వారా రూపించబడ్డాయో, ఎవరి ద్వారా తయారయ్యాయో, ఏ వాక్యము మనము చూస్తున్న ఈ సృష్టి అంతటిని తయారు చేసిందో, ఆ సృష్టిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు తన చేతితో సృష్టించిన మానవుణ్ణి, సకల సృష్టిని మాటతో సృజించాడు. మరి మానవుని మటుకు ఆయన పలికి చేత్తో సృజించాడు. కాబట్టి తన స్వహస్తాలతో రూపించినటువంటి ఈ మానవుణ్ణి రక్షించడానికి ఆ వాక్కు, ఏ వాక్కు, ఈ సృష్టిని సృజించినటువంటి వాక్కు శరీరంగా మారింది. శరీరంగా మారి నిన్ను నన్ను రక్షించడానికి మానవుని రూపంలో అవతరించింది. హల్లెలూయా. మరి ఆ మానవ రూపంలో అవతరించినటువంటి ఆ యొక్క వాక్యాన్ని ఎలా చూశారు మనుషులు? దేవుని వాక్యం చెప్పేది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె చూస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏ విధంగా చూస్తున్నారంటే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం ఎలా మారింది అంటే తండ్రి వలన కలిగిన ఏకైక కుమారుని లాగా. ఇంకొక మాట చెప్పాలంటే ఆయనే దేవుడిగా, అద్వితీయ దేవుడిగా, అంటే ఏకైక దేవుడిగా ఆయన ప్రజల మధ్యలోనికి వచ్చి తన మహిమను కనబరిచాడు. హల్లెలూయా. ఏ మహిమను? దేవుని మహిమను. ఆ మహిమ ఇంతకుముందు ఏం చేసింది? ఈ సృష్టి అంతటిని రూపించింది. సకల సృష్టిని సృజించినటువంటి సకల సృష్టిపై అధికారం కలిగిన దేవుడు తన ద్వారా సృజించబడిన మానవుల్ని రక్షించడానికి ఆయన మానవునిగా అవతరించాల్సి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఏ వాక్కు సమస్తమును సృజించిందో ఆ వాక్కు శరీరముగా తయారయ్యి మన మధ్యలో దిగి వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక
ఒకటో అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, యేసు ప్రభు ఎవరు? దేవుని మహిమ యొక్క తేజస్సు లేదా ప్రతిబింబం, ఇమేజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని యొక్క మహిమను భూమి మీదకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసు. దేవుని యొక్క మహిమ ఆయనలో ఉన్నట్టు. హల్లెలూయా. దేవుని మహిమతో నింపబడినటువంటి పరిపూర్ణమైన మానవుడిగా యేసు ప్రభు భూమి మీదకు వచ్చాడు. ఆయన తండ్రి యొక్క లేదా దేవుని యొక్క సంపూర్ణత, ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, అంటే దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి వ్యక్తి. అంటే ఆయనలో దేవుని యొక్క సంపూర్ణత కనబడినట్టు. దేవుడు అనేవాడు ఎలా ఉంటాడు, దేవుడు ఏ విధమైన క్రియలు చేయగలడు అనే సమస్తం ప్రతి క్రియ యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు చేసి చూపించి, దేవుడు ఇటువంటి వాడు అని దేవుని ఎరగనిటువంటి ప్రజలకు దేవుణ్ణి పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆయన దేవుని పరిచయం చేయడమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంట, తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని పరిపాలిస్తున్నాడంట. ఆయన నోటి మాట సమస్తమును పరిపాలిస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మహత్తైనటువంటి మాటనే యేసు రూపంలో భూమి మీదకి వచ్చింది. ఆ మహత్తైన మాటనే యేసు అనే ఆ శరీరం ద్వారా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఆ మహత్తైన మాట, ఆ మహత్తైనటువంటి మాట లేదా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఈ దినం ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. సువార్తల్లో రాయబడింది ఆ సృష్టికర్త అయిన దేవుని మాటలు. అప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు సమస్తము మాట ద్వారా సృష్టించినటువంటి వ్యక్తి యొక్క మాటల్లో ఎటువంటి శక్తి ఉంది? ఆయన మాట సకల సృష్టిని రూపించినదంటే అదే శక్తి ఈ దినమున మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎందుకంటే ఆ వాక్యే శరీరంగా మారి భూమి మీదకి వచ్చి తన జనుల మధ్యలో అద్వితీయ కుమారుని వలె సంచరించాడంట, జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన దేవుడే భూమి మీదకి వచ్చి మనుషులతో కూడా నివసించాడు. హల్లెలూయా. మనుషులతో నివసించి ఆయన ఏం చేస్తున్నాడు? పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడంట. హల్లెలూయా. ఆయన వచ్చిన ఏకైక కారణం ఏంటంటే, మనిషి పాపము నుంచి విడుదల పొందుకోలేదు కనుక ఆ పాపముల నుంచి విడుదల పొందడానికి ఆ సృష్టికర్త అయిన దేవుడు తన రక్తముతో ప్రతి పాపమును కడుగుటకు, శుద్ధీకరణ చేయడానికి దేవాది దేవుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి సమస్త సృష్టిని సూచించినటువంటి మాట, దేవుని నోటి మాట అయినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అంటూ యోహాను గారు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన దావీదు కుమారుడే, ఆయన దేవుని కుమారుడే, కానీ ఆయనే దేవుని నోటి మాట లేదా దేవుడై ఉన్నాడు అంటూ యోహాను సువార్త ద్వారా యేసు ప్రభు నిజ దేవుడు అని మీరు తెలుసుకోండి, ఆయన
మరియా ద్వారా పుట్టాడే కానీ ఆయన సకల సృష్టిని సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఇప్పుడు భూమి మీదకి వచ్చిన వ్యక్తి కాదు. ఆది అందే ఆయన ఉన్నాడు. ఆది అందు ఆయన వాక్యం వలె ఉన్నాడు. ఆ వాక్యము దేవుని నోటిలో ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయనే సమస్తాన్ని సృజించాడు. ఆ వాక్కుతో, ఆ నోటి మాటతో. హల్లెలూయా. అతి శక్తివంతుడైన దేవుడు మనందరిని రక్షించడానికి శరీర రూపంలో భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వచ్చి ఆ సిలువలో తను తాను బలిగా అప్పగించుకోవడం ద్వారా మనం ఏమి పొందుకుంటున్నాము? యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం 1:16లో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతుము. హల్లెలూయా. ఆయన పరిపూర్ణత. ఎవరు పరిపూర్ణత? ఎవరు పరిపూర్ణత అంటే దేవుని యొక్క సంపూర్ణత. హల్లెలూయా. ఎందుకంటే ఆ అధ్యాయంలో 18వ వచనం చెప్తుంది. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కాబట్టి ఎప్పుడు కూడా మానవుడు దేవుని చూడలేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన అద్భుతమైన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగును మనము చూడలేనంతటువంటి వెలుగు. ఆ వెలుగైనటువంటి దేవుని అద్వితీయ కుమారుడిగా యేసు ప్రభు ఆయనను మన మధ్యలో కనబర్చాడంట. కాబట్టి ఆయన పరిపూర్ణత అంటే ఎవరి పరిపూర్ణత? దేవుని యొక్క పరిపూర్ణత. యేసు అంటే ఎవరు? యేసు దేవుని యొక్క స్వరూపం, దేవుని మహిమ యొక్క రూపం. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క మహిమను భూమి మీదకి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క పరిపూర్ణత అంటే దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆ మహిమ నుంచి మనం ఏం పొందుకుంటున్నాము? ఈ దినం కృప పొందుకుంటున్నామంట. కృప పొందుకుంటున్నాం. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి దేవుడు, ఆ దేవుని కృప నీకు అనుగ్రహించడం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా ప్రతి పాపము నుంచి, శాపం నుంచి విముక్తులుగా చేస్తున్నాడు. ప్రతి వ్యాధి బాధల నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ప్రతి విధమైనటువంటి మరణకరమైన పరిస్థితి, చీకటి నుంచి మనకు విడుదల ఇవ్వడానికి, అపవాది యొక్క అంధకార సంబంధమైన బంధకాల నుంచి, పాప బంధకాల నుంచి, వ్యసనాల నుంచి మనకు విడుదల ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఆ రక్షకుడు నా కొరకు జన్మించాడు. ఆయన యొక్క పరిపూర్ణతలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత, ఆయన పరిపూర్ణతలో ఉన్నటువంటి జీవము, ఆయన పరిపూర్ణతలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన అన్ని ఆశీర్వాదాలు ఆయన కృప ద్వారా మనం పొందుకుంటున్నాం. దేవుని కృపను బట్టి. అంటే కృప ద్వారా పొందుకోవడం బట్టి ఏంటి? ఏ పని చేయకుండా, అది పొందుకోవడానికి ఏ అర్హత లేకుండా ఉన్న వారమైన మనకు దేవుడు ఆధిక్యతనిస్తున్నాడు. హల్లెలూయా. మనం ఏమి ఇప్పుడు చూడండి, దానికి జస్ట్ నేనేం చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్నికల్లో ఏమాత్రం గెలవనటువంటి వ్యక్తిని తీసుకుపోయి మన దేశ ప్రైమ్ మినిస్టర్ చేశారనుకోండి, ప్రధానమంత్రిగా. ఇక్కడ ఎవరు కూడా ప్రజలు ఎన్నుకోలేదు. ఎన్నుకోని వ్యక్తిని పోయి ప్రధానమంత్రి చేస్తే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. పోనీ మన ఆ, మన ఊరికి ఎమ్మెల్యే చేశారనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు? ఎవరు ఎన్నుకోని వ్యక్తిని ఎమ్మెల్యే చేశామంటే. కానీ దేవుడు ఏం చేశాడంట? ఎవ్వరు అంగీకరించినటువంటి వ్యక్తులు, మనము పాపంలో, శాపంలో మునిగి ఉన్న మనలను దేవుడు ఏం చేసినాడు? ఆయన కృప ద్వారా దేవుని పిల్లలుగా చేశాడు. దేవుని బిడ్డలుగా చేశాడు. హల్లెలూయా. అది సాధ్యమా అంటే దేవునికి సాధ్యం. ఆయన దేవుని పిల్లలగుటకు మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అంగీకరించి, ఆయన ఎందుకు విశ్వాసం నుంచి, అవును,
దేవుడే భూమి మీదకి రక్షకుడుగా నా కోసం వచ్చాడు. ఆయన దేవుని యొక్క పరిపూర్ణతై ఉన్నాడు. నిజ దేవుని యొక్క సంపూర్ణతై ఉన్నాడు. ఆ సంపూర్ణతని, ఆ యొక్క అద్వితీయ శక్తి సకల సృష్టిని సృజించింది. ఈ సకల సృష్టిని సృజించి పరిపాలించే ఈ అపారమైనటువంటి శక్తిమంతుడైనటువంటి యేసు తన రక్తాన్ని నా కొరకు కార్చి నన్ను పరిశుద్ధపరిచాడు. ఆ రక్తంతో నన్ను కడిగి నన్ను దేవుని బిడ్డగా మార్చాడు. అంటే ఆయన రక్తానికి ఎటువంటి శక్తి ఉంది? ఆయన రక్తంలో ఏ బలం ఉంది? సకల సృష్టిని సృజించినటువంటి శక్తి యేసు రక్తంలో ఉంది. మనుషులు అంటారు ఆయన రక్తంతో పాపం కడిగేశాడంటే అదెట కడుగుతాడు ఆయన? రక్తం ఎవరయ్యా కడిగేది? రక్తంతో ఎవరయ్యా పాపాన్ని కడిగేది? ఎవరి రక్తం గురించి మాట్లాడుతున్నావు? కోడి రక్తము, పశువు రక్తం గురించి కాదు చెప్పేది. సకల సృష్టిని సృజించినటువంటి ఏకైక నిజ దేవుడు ఆయనే భూమి మీదకు అద్వితీయ దేవుని మహిమను భూమి మీదకు తీసుకుని వచ్చి ఆయన పరిపూర్ణత ద్వారా నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. తన రక్తంతో కడుగుట ద్వారా పరిశుద్ధపరచడం ద్వారా. మరి ఆ రక్తానికి ఎటువంటి బలం ఉంది? ఆయన నోటి మాటకి ఎటువంటి శక్తి ఉంది? హల్లెలూయా. ఆయన నోటి మాటను మనం అనేక సార్లు నమ్మం. దేవుడు ఈ మాట చెప్తున్నాడు, దేవుడు నీకు విడుదలిస్తాడు అని అంటే, దేవుడు విడుదలిస్తాడంట, దేవుడు విడుదలిస్తాడంట. మనం నమ్మక అపారమైన శక్తిని, ఆ శక్తి ద్వారా పొందుకునే విడుదలను మనం అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని మాట, ఆ మాటకు సకల సృష్టి లోబడుతుందంట. సమస్త సృష్టి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తుంది. ఆయన సమస్తాన్ని మాటతో పరిపాలిస్తున్నాడు. హల్లెలూయా. ఒక మనిషికి మట్టుకి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు ఆయనకు లోబడింది. ఆయన ఎరిగి ఆయన ఎందుకు రావాలని దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఆ మాట వాక్ అయినటువంటి దేవుడే నిన్ను నన్ను రక్షించడానికి రక్షకుడిగా జన్మించి ఉండగా ఆ వాక్కుని ఈ దినం మనం విశ్వసిస్తున్నామా? దేవుడైనటువంటి ఆ వాక్యాన్ని మనం ఎంత గౌరవిస్తున్నాం? ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ జీవపు మాటలను ఎంతగా విశ్వసించి ధ్యానిస్తున్నాం? ఆ వాక్కు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్కును మనం ఎంతగా స్వీకరిస్తున్నాం? హల్లెలూయా. ఆ వాక్యం ఈ దినమున నీలో సజీవముగా మారిందా? ఆ వాక్కు నీలో సజీవమైన రూపాంతరం పొందడమే, లేకపోతే నీలో రూపించబడ్డమే అద్భుతమైన క్రిస్మస్. ఆ వాక్యం నీలో సజీవం అవ్వాలి. యేసు ప్రభు ఏ విధంగా ఆ వాక్కు అయిన దేవుడు భూమి మీదకి సజీవుడిగా వచ్చాడో, ఆ వాక్కుని నువ్వు విశ్వసిస్తూ ఉండగానే దేవుని వాక్యం నీలో ప్రవేశించి నీలో శరీరధారిగా మారాలి. అనగా నీవు క్రీస్తు పోలికను సంతరించుకోవాలి. అప్పుడే క్రీస్తు నీవు ఒకటవుతారు. దేవునితో కలుసుకుని వారు ఏకాత్మై ఉన్నారంటాడు దేవుని వాక్యం. హల్లెలూయా. అట్టి ఏకాత్మ అనుభవం వాక్యాన్ని నువ్వు నిజముగా నమ్మి లోపలికి స్వీకరించినప్పుడు కలగదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 1:4 ఆయన వాక్కు ద్వారా మనలను కన్నాడు అని. ఆయన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఎట్లా? దేవుని వాక్యం ద్వారా. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ వాక్కు ద్వారా మనల్ని కంటున్నాడు, తిరిగి జన్మింపజేస్తున్నాడు. కాబట్టి ఆ వాక్కులో ఉన్నటువంటి శక్తిని మనం, లేదా ఆ వాక్యమైనటువంటి యేసయ్యను నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో ఆ వాక్కు నీలో సజీవమవుతుంది. ఆ వాక్కు నీలో తిరిగి జన్మిస్తుంది. అప్పుడే మనము అద్భుతమైనటువంటి క్రిస్మస్ జరుపుకుంటాం. హల్లెలూయా. అట్టి సజీవమైన క్రిస్మస్, క్రీస్తు మనలో నివసించే క్రిస్మస్ ని జరుపుకునేందుకు ప్రభువు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకల సృష్టిని సృజించినటువంటి వాక్కు అయినటువంటి దేవా, మీరు తగిన కాలంలో అయినా
ఆ వాక్కు అయిన మీరు శరీరధారిగా మారి మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రం. మాలో మీరు సజీవులైనందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు ఆ అద్వితీయ దేవుని యొక్క మహిమను మాకు కనబరుస్తున్నందుకు, ఆ యొక్క ఆయన యొక్క పరిపూర్ణతలో ఉంది, దేవుని పరిపూర్ణతలో ఉంది మాకు కృప వెంబడి కృపను దయచేస్తూ ప్రతి పాపం నుంచి, శాపం నుంచి విమోచన కలగజేయడానికి మీరు రక్షకుడిగా జన్మించినందుకు, ఆ విడుదలను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినములలో మాలో వాక్కు అయిన దేవుడు సజీవుడిగా మారి మాలో నిజమైన క్రిస్మస్ అనుభవాన్ని, ప్రభువుతో కలుసుకునే అనుభవాన్ని మాలో ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.